అండ్ వనకం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్పాట్స్ వరల్డ్. సో మీరు thumbnail చూసే ఉంటారు. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ద సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్స్ బై మై ఫ్రెండ్స్. సో నేను అసలు అనుకోలేదు నా బర్త్డే కన్నా వాళ్ళే ఎక్కువ ఎక్సైటెడ్ అయ్యి నాకు సర్ప్రైజెస్ ఇస్తారని చెప్పి. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ విషింగ్ మీ అండ్ సర్ప్రైజింగ్ మీ ఆన్ మై స్పెషల్ డే అండ్ మేకింగ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. సో మీరు అనుకునే ఉంటారు ఏంటి ఈ ఈమె మొత్తం బొమ్మలు పట్టుకొని కూర్చుంది అని చెప్పి. సో తిన పేరు చాకీ, తిన పేరు ఉన్నికృష్ణన్ అండ్ తిన పేరు పీచు. సో ఉన్నికృష్ణన్ అని ఎందుకు పెట్టామంటే ఇది మేము కృష్ణాష్టమి రోజే కొనుక్కున్నాము. సో యూనికార్న్ ఇంకా కృష్ణాష్టమి అలా ఉన్నికృష్ణన్ అని ఏదో సింక్ అయ్యేటట్టు పెట్టాము. సో వీళ్ళందరూ కూడా దే ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, వెరీ స్పెషల్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో వీళ్ళని కూడా యూట్యూబ్ ఛానల్లో పరిచయం చేపిద్దామని చెప్పి నేను వీళ్ళని కూడా ఫ్రేమ్లోకి తీసేసుకున్నాను. సో ప్రాబబ్లీ ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ మై ఫ్రెండ్స్ టు యూ. సో వితౌట్ గెటింగ్ లేట్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. వెళ్దామా? అందరికీ వెళ్దాం అని చెప్పండి. ఎంజాయ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్కాట్స్ వరల్డ్. సో ఇక్కడైతే క్లాస్లోకి వెళ్తున్నాము. చాలా డస్ట్ ఉంది అని చెప్పి బ్యాక్ బెంచ్లో కూర్చొని ఇంకా ఫొటోస్ దిగుదామని చెప్పి వెళ్తున్నాము. సో కీర్తన అయితే ఇక్కడ కూర్చుందాము, బాగుంది, గాలి కూడా వస్తుందని చెప్పి నేను వెళ్తే ఐ హ్యావ్ సీన్ దట్ కేక్ ఉండే, అది కూడా హ్యాపీ బర్త్డే రితు అని చెప్పి. అది చూడంగానే ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. ఎలా రియాక్ట్ అవ్వాలని కూడా నాకు తెలియలేదు. సడన్గా అలా కేక్ ముందు పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడితే ఐ వాజ్ సో షై. నేను ఫీల్ అయ్యాను ఫస్ట్, దాని తర్వాత సర్ప్రైజ్ అనిపించింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు రాజేశ్వరి. సో ఇంకా అందరు వచ్చి హ్యాపీ బర్త్డే అని సాంగ్ పాడి విషెస్ చేసి ఇంకా దే వేర్ వెరీ హ్యాపీ టు సీ మీ హ్యాపీ. ఇంకా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్సో షీ వాజ్ నాట్ ఇన్ టౌన్ నా బర్త్డే రోజు, కానీ అయినా కేక్ కటింగ్ టైంలో వీడియో కాల్లో ఉండి మొత్తం కేక్ కటింగ్ అయ్యేంత వరకు షీ వాజ్ దేర్. నాకు చాలా బాగా అనిపించింది ఆ స్పెషల్ ఫీలింగ్ కానీ ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ. సో తిన పేరు తరుణి, తిను నాకు డిగ్రీ నుంచి ఫ్రెండ్. మేము చాలాసార్లు గొడవ పడతాము, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతాము. తిను వెళ్ళి నా కోసం నా బర్త్డే ఇంకా స్పెషల్ ఫీల్ అవ్వాలి నేను అని చెప్పి కేక్ తెచ్చిందనమాట. తిను ఇంకా కీర్తన. తిను చందన, వెరీ బబ్లీ, వెరీ ఫన్నీ, వెరీ జోవియల్ గర్ల్. తినకి అందరు తెలుసు, అందరు తిన ఫ్రెండ్సే, అందరితో మంచి మాట్లాడుతుంది. వెరీ ప్యూర్ ఫ్రమ్ హార్ట్, వెరీ కైండ్, వెరీ జోవియల్ విత్ ఎవ్రీ వన్. హర్ నేమ్ ఈస్ కీర్తన. తిను చాలా తక్కువ టైంలోనే చాలా మంచి ఫ్రెండ్ అయిపోయింది నాకు. తిను కూడా తమిళియనే అండ్ వెరీ జోవియల్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. షీ ఈజ్ ఐశ్వర్య. మేమందరము పీజీడిఎం డే ఫస్ట్ నుంచే ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం మేమందరము. ఐ హ్యావ్ నెవర్ థాట్ దట్ ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు దొరుకుతారు ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. తినొచ్చేసి శ్యామ్.
పాపం శ్యామ్కి ఫుల్ ఫీవర్ ఉన్నా కానీ నా బర్త్డే ఉండి కేక్ కటింగ్ అవుతుంది అని చెప్తే తను నాకు స్పెషల్ ఫీల్ చేయించాలని చెప్పి ఫీవర్ ఉన్నా కానీ వచ్చాడు. తన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఎంత హై ఫీవర్ ఉంది, ఎంత వీక్ ఉన్నాడని చెప్పి. బట్ స్టిల్ హీ హ్యావ్ మేనేజ్ టు కమ్. థ్యాంక్ యూ శ్యామ్. తినొచ్చేసి లలిత, వెరీ కామ్ స్వీట్ క్యూట్ గర్ల్. కానీ కేకే తినలేదు, డైటింగ్ అనుకుంటా నాకు తెలిసి. నా తిను నా పక్కన క్లాస్ ఫ్రెండ్ అనమాట. నా బర్త్డే సెలబ్రేషన్స్ అవుతుందని చెప్పి నా కోసం అని వచ్చింది. థ్యాంక్ యూ. Here comes my YouTube advisor, Aishwarya. Aishwarya is one of my good friend అన్నమాట. నాకు యూట్యూబ్ ఎలా చేయాలి, ఎలాంటి కంటెంట్ పెట్టాలి, వీడియోస్ పెట్టు అని నన్ను ఎంకరేజ్ చేసేది ఐశ్వర్యనే. ఎలాంటి వీడియోస్ పెట్టబోతున్నావు ఏంటి అవి ఇవి అని నాతో ఎప్పుడు యూట్యూబ్ గురించే మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు కూడా నా యూట్యూబ్కి ఇంకా నా ఫ్యూచర్కి వెల్ విషెస్ చెప్తుంది. ఇప్పుడు వచ్చేది భాస్కర్. ఎప్పుడెప్పుడు కేక్ కటింగ్ చేయాలా, ఎప్పుడెప్పుడు కేక్ తినేద్దామా అని ఆతృతలో ఉన్నాడు. తిను కూడా అందరితో మంచి మాట్లాడతాడు, అన్ని జోక్స్ వేస్తాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. అండ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇప్పుడు వచ్చేసి సువేందు అయితే ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఫస్ట్ టైం యూట్యూబ్లో నేను ఐ విల్ బీ అపియరింగ్ ఇన్ వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. సో ఇక్కడైతే కేక్తో నా క్రీమ్ మొత్తం రాసేస్తున్నారనమాట. బర్త్డే గర్ల్ కదా, సో మినిమం ఉండాలి. కానీ శ్యామ్ మాత్రం నన్ను జైజమ్మ లాగా ఎంత పెద్ద బొట్టు పెట్టేశాడు. ఏంటి శ్యామ్? సో వీళ్ళు నా డిగ్రీ ఫ్రెండ్స్ అన్నమాట. నా కోసం ఒకటి కాదు రెండు కేక్లు తీసుకుని వచ్చారు. కానీ హార్డ్ లక్, వాళ్ళు 12 o'clock వచ్చారు. నేను ఆ టైం వరకు పడుకున్నాను. ఎన్నిసార్లు కాల్ చేసినా ఎత్తలేదు, ఎందుకంటే నా ఫోన్ ఎప్పుడు సైలెంట్లోనే ఉంటుంది కాబట్టి. సో ఇంకా వాళ్ళే కేక్ కటింగ్ చేసి తినేసి చాలా బాధపడి వెళ్ళిపోయారు నేను రాలేదని చెప్పి. బట్ నో వరీస్, మళ్ళీ కలుస్తాం కదా, అప్పుడు 3 కేక్స్ తెవ్వండి, ఓకేనా? राजेश्वरी तेरे लिए केक लाए रे, दो वो भी। पर तूने हमारा दिल तोड़ दिया। क्या तोड़ दिया? दिल। क्यों चाइना में बना था?